కళ్ళ ఎదుట కనబడేటటువంటి మార్పులు రొటీన్ అయిపోయినాయి. కొత్తది ఏదో కావాలి, అదేంటో తెలియదు. ఇది ప్రస్తుతం. మోడీ అధికారంలో ఉండొచ్చు, దిగిపోవచ్చు, మన చేతిలో ఏం లేదు. ఎలక్షన్ ఇంకా 5 ఏళ్ళు ఉంది. ఈలోపే మోడీని అర్జెంటుగా దించేసేయాలి, మోడీ పని అయిపోయిందని మాట్లాడాలి. మనం నెగిటివ్గా మాట్లాడితే కానీ సంతృప్తి పడం. ఇది ఒక తరహా మెంటాలిటీ. ప్రాక్టికల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పేదరికం ఎలా తగ్గింది ఈ దేశంలో. ఇదివరకు బియ్యం ఇస్తే మేము పని చేస్తామనే దశ నుండి డబ్బులు ఇచ్చినా పనికి మనుషులు దొరకనటువంటి స్థాయికి పేదరికం తగ్గినట్టా పెరిగినట్టా? అడుక్కునే వాళ్ళకి పాచిపోయిన అన్నం పెట్టే రోజుల నుంచి వేడి వేడి అన్నం ప్యాకెట్ ఇస్తుంటే కూడా అక్కర్లేదు లేని డబ్బులు ఇవ్వండి అని అడిగే స్టేజ్ వచ్చిందంటే పేదరికం పెరిగినట్టా, కంట్రోల్లోకి వస్తున్నట్టా? అలాగే ఒక డబ్బులు ఇయ్యందే, లంచం ఇవ్వందే పని జరగనటువంటి వ్యవహారం. ఒక గ్యాస్ బండ కోసం బారులు తీరి ఆ బంకు ఈటి దగ్గర నుంచి ఉన్నటువంటి రోజులు మన గ్యాస్ కేంద్రాల దగ్గర. అట్లాగే కరెంటు బిల్లుల కోసం బారులు తీరినటువంటి రోజులు. ప్రతి దానికి బారులు తీరిన రోజు నుండి మొత్తం అలా సెల్ ఫోన్లో చెల్లిస్తున్నటువంటి రోజులు. ఇది డెవలప్మెంటా కాదా? అట్లాగే ఇండస్ట్రీస్ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వస్తున్నాయి, డెవలప్మెంటా కాదా? రోడ్లు ఎప్పటికప్పుడు వేస్తున్నాయి, డెవలప్మెంటా కాదా? ఇవన్నీ కూడా బోర్ కొట్టేసినాయి. చూసి చూసి ఆడ రోడ్ వేసాడు, ఇక్కడ రోడ్ వేసాడు, ఎక్కడ చూసిన హైవేలు కనబడుతున్నాయి, ఏముంది ఇందులో గొప్ప అనేటటువంటి మాట. అదే లేకపోతే రోడ్లు లేవు, గుంతలు పడి ఉన్నాయి, ఇది మరొక మాట. ఎక్కడ సాపత్యం కుదురుతోంది అంటే, రోజు చూస్తూ చూస్తూ ఇంకా పెళ్ళిళ్ళకి భార్యాభర్తలకి ఇద్దరికి ఖచ్చితంగా బంధం జీవితకాలం కలిసి ఉండాలి, లేకపోతే కనుక పరిహారాలు ఇవ్వాలన్నారు కాబట్టి ఆగుతుంది. కానీ లేకపోతే భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి కూడా వెక్సేషన్ వచ్చేస్తుంది. కొన్నాళ్ళు పోయేటప్పటికి రొటీన్ అయిపోతుంది మొహమోహం చూసుకోవడానికి. అప్పటి నుంచి ఏదో ఒక నెగిటివ్ టాక్స్ వచ్చేస్తుంటాయి అన్నమాట. అలాగాదే అట్లయితే అసలు కుటుంబాలు ఎట్లా నిలుస్తాయి? మోడీని దించాలనుకుంటే తప్పే లేదు. ఇదిగో ఈ విధానంలో దించుదాం, ఈ అంశంలో నాకు నచ్చలేదు, అది కాకుండా ఏదో ఒక తప్పుడు ప్రచారంతో సాగించేటటువంటిదే తప్పు.